మున్సిపల్ కార్మికులకు పిఎఫ్ సమస్యను వెంటనే మున్సిపల్ కార్మికులకు 60 సంవత్సరాల నిండిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులు పనిలోకి పోరాడదాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు మున్సిపల్ కార్మికులపై పని భారం తగ్గించాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే పోరాడదాం. మున్సిపల్ కార్మికుల కనీస వేతనం ఇచ్చేంత వరకు జిందాబాద్ సిఐటియు. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. కమిషనర్ గారు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రజెంట్ మనం ఉన్నాము. ఈ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఈ రోజుతో 2వ రోజు కాబట్టి మనం ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో వారి సమస్యలు ఏంటి అనే విషయాల మీద మనం వారు అడుగుదాము. ఈ రోజుతో 2వ రోజు కాబట్టి మరి వారి అధికారులు ఏమంటున్నారు అనే విషయాల మీద వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ కాదిర్ పాషా గారు ఉన్నారు. సో ఈ మున్సిపల్ కార్మికులు 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు, వారు ధర్నా కూడా చేస్తున్నారు. మరి వారికి ఉన్న సమస్యలు ఏంటి, మరి సార్ ఏమంటారు, సో వారు ఎలాంటి సమస్యలతో సార్ దృష్టికి వచ్చారు అని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. ఇప్పుడు 2 డేస్ నుంచి మున్సిపల్ సిబ్బంది మన మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. వాళ్ళది మేజర్గా జీతాలు పెంపు గురించి, తర్వాత వాళ్ళకు ఏవైతే సమస్యలు ఐడి కార్డ్స్ ఇష్యూస్ అన్నారు అవన్నీ మేము మా సొల్యూషన్ లెవెల్లో ఉన్నాయి, అవి చేస్తున్నాము. ఈ పిఎఫ్ ఇష్యూస్ అన్నారు అవి కూడా మేము తొందరగానే సాల్వ్ చేస్తాము. ఈఎస్ఐ ఇష్యూస్ అన్నారు అవి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ సబ్మిట్ చేస్తే అవి కూడా రిలీజ్ చేస్తాము. ఐడి కార్డ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ గురించి మేము ఆల్రెడీ చెప్పాము. వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్. రెగ్యులర్గా మేము మానిటరింగ్ చేస్తున్నాం. కొందరికే ఉన్నాయి, కొందరు తీసుకొచ్చిస్తే మేము చేసిస్తాం. అంటే ఫ్యామిలీ పెరగడం ఉంటుంది, కొందరు ఎక్స్పైర్ అయిపోతారు, అయితే అప్డేట్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అదే దాని ప్రకారంగా వాళ్ళు తీసుకొస్తే మేము చేసి ఇచ్చేస్తాం. మున్సిపల్ కార్మికురాలు మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి వారికి ఉన్న సమస్యలు ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సో మీరు 2 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేపడుతున్నారు, మరి మీకున్న సమస్యలు ఏంటి? మరి ఇప్పుడు కమిషనర్ గారు కూడా వచ్చారు కాబట్టి మరి వారు ఏమన్నారు? ఇప్పుడు ఏంటంటే మేము 2 రోజులు మేడం, 2 రోజులు మొన్న కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాము. 2 రోజులు మేము దీక్ష పడతామని దీక్షలో ఉన్నాము. నిన్నడుస్తుంది, ఇవాళ 2వ రోజు. ఇవాళ దీక్ష ముగించుతున్నాము. అయితే మాకు ఏంటంటే ఇట్లా 2009 నుంచి 2012 వరకు 128 మందికి పిఎఫ్ రావాలి. పిఎఫ్ డబ్బులు వస్తలేవు. మస్తు అందరికీ ప్రతి ఒక్క కమిషనర్కు మేము లెటర్ అందిస్తున్నాము, మాట్లాడుతున్నాము, చేస్తున్నాము. ఎవరైనా కానీ దాన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేరు. ప్రతి ఒక్క కమిషనర్ గారికి వచ్చిన వాళ్ళందరికీ లెటర్ పెడుతున్నాం, మాకు ఇట్లా పిఎఫ్ రావాలని. ఒక 30 మంది కూడా వేరే కమిషనర్ వారు వచ్చినప్పుడల్లా కూడా లెటర్ పెడుతున్నాము, సమ్మెలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఎన్ని చేసినా కానీ వాళ్ళు ఏ కమిషనర్ ఇప్పటి వరకు కూడా మాకు దాన్ని ముందుకు తేలేరు. ఎవరికి అవి అన్ని పిఎఫ్ డబ్బులు పిఎఫ్ ఆఫీసులో ఉన్నాయి. 120 మంది ఉన్నాయి, 28 మంది ఉన్నాయి, 128 మంది, 35 మంది ఉన్నాయి, 33 మంది ఉన్నాయి. ఇట్లనే అందరు ఉన్నాయి కానీ ఎవ్వరు ఉన్నాయి కానీ దాన్ని వెనుకకే పోతుంది, ముందుకైతే వస్తలేరు. మరి మేము ఒక మబ్బుల అంటే ఒక 4 గంటలకు లేస్తారు, 3:30కు లేవాలి. అక్కడ ఒక ఊరు నుంచి వస్తారు, పల్లె నుంచి వస్తారు, ఎక్కడికెళ్ళో అందరు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చే వరకు 4:30కు అటెండెన్స్ నిలబడాలి. 4:30కు నాన్ లోకల్ కూడా ఉన్నారు మేడం, ఇక్కడ లేరు. వేరే నాన్ లోకల్ వేరే ఊరు నుంచి వస్తారు. అట్లా కొంతమంది వచ్చేటోళ్ళు ఉన్నారు, ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు 4:30కు అటెండెన్స్కు చక్కగా నిలబడాలి. ఎవరి లైన్కి వాళ్ళు నిలబడవలసిందే. అప్పుడు ఏమవుతుంది, నిలబడ్డాక మేము ఆడ చూడాలి, రోజు అటెండెన్స్ చూడాలి.
తమ్ము చూసి ఇక్కడ రావాలి, అటెండెన్స్ తీసుకోవాలి, వెళ్ళాలి. మాకేంది ఇప్పుడు మాకు జీతాలు 28,000 జీతం కావాలి డిమాండ్. ఇప్పుడు చెప్పేది మాకు ఇప్పుడు చేసినది ఫలితం దక్కాలి. ఎంత ఇచ్చారు? ఇప్పటి వరకు మాకు 14,670 రూపాయలు వస్తుంది మేడం. పిఎఫ్ పోతుంది. ఎన్ని అవర్స్ ఉంటుంది మీకు డ్యూటీ? 20 చేసినట్టు కొద్దిగా. ఇప్పుడు మనం మబ్బులు వస్తాం కదా మేడం, మబ్బుల మేము 4:30 వరకు ఇక్కడ ఉంటారు అందరూ. ఇంటికాడికి వెళ్ళి ఇక 3 గంటలకు లేచి మొక్కలు అవి కడుక్కొని ఇక్కడ ఇక ఉంటారు. 4:30కి అయితే అటెండెన్స్ ఇక్కడ నిలబడాలి. మనకేంది మనం పనికి తగ్గ భారం ఉండాలి. అన్ని సరుకులు పెరిగినాయి. ఇప్పుడు మాకు ఇచ్చే జీతం 14,670 రూపాయలు వస్తుంది. అది కంటిన్యూగా చేస్తే మనము కటింగ్ ఉంటుంది. అది కూడా కటింగ్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నా అనుకోండి, చెప్తున్నా నేను, కటింగ్ ఉంటుంది. మనము రెగ్యులర్గా వస్తేనే మనకు ఫుల్ జీతం పడుతుంది. అది 14,670 రూపాయలు పడుతుంది. లేకపోతే అందులో మనం 2 రోజులు ఉంటే ఆ 2 రోజులు కూడా కటింగ్ చేస్తారు. 2 రోజులు కటింగ్ అయిపోతుంది. నువ్వు 4 రోజులు ఉండు, నువ్వు 2 రోజులు ఉండు, 4 రోజులు ఉంటే 2 ఉంటుంది. ఏంటంటే మాకు ఇప్పటికీ అందరూ కౌన్సిలర్ల దయ కలిసి, మన కమిషనర్ గారి దయ కలిసి, అందరూ మన కోఆపరేషన్ నంబర్లు అందరు కలిసి మాకు జీతాలు పెంచి 26,000 జీతాలు పెంచి మాకు పని కూడా తగ్గింపు చెయ్యాలి. మేము 700 కడకలు చేసుకుంటూ వస్తున్నాం. 700 జీతం నుంచి చేసుకుంటూ వస్తున్నాము ఇప్పటి వరకు. ఇప్పుడు 14,670 రూపాయలు అయింది. వాళ్ళకు పర్మనెంట్ వాళ్ళు ఒక 55 మంది ఉన్నారు మేము ఎక్కినప్పుడు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక 9 మంది ఉన్నారు. అవునవును కదా మేడం. మరి మాకు కూడా కొంచెం జీతం సీనియర్ ప్రకారంగా పెంచాలి కదా. అది కూడా లేదు, అది లేదు, ఇది లేదు. ఎవరికి సమానం జీతం, సమానం పని. ఇవాళ అత్తూరు సీఎం అంటే నువ్వు తిండి లేదు, తిప్పలు లేదు. రాత్రి 6 కానీ 7 కానీ చెయ్యాలి. జవాన్లు కూడా మమ్మల్ని వదలరు. మా పిల్లలు ఏం కావాలి, మా భర్తలు ఏం కావాలి, మీరు మా తిండి ఏంది? మబ్బుల 4 గంటల నుంచి వచ్చి చేస్తాం. మబ్బుల నువ్వు తినకపో, పని చేయాలి, ఖచ్చితంగా పని చేయాలి. మీకు సేఫ్టీ ఇచ్చారా ఏమైనా? అంటే రోడ్డు పైన ఉంటారు కాబట్టి ఏమైనా సేఫ్టీ? ఏం చేపట్టలేదు. గ్లౌజులు లేవు, మాస్క్ లేదు, మా షీపులు లేవు, మాకు ఏమి లేవు మేడం. కమిషనర్ గారు వచ్చారు కదా, అడిగారా మీరు? ఇస్తారు రేపు ఇస్తారు, ఎల్లుండి ఇస్తారు, అయిపోయి. డ్రెస్సులు కూడా మేడము, డ్రెస్సులు కూడా చినిగిపోయిన వేసుకొని వచ్చినా గానీ డ్రెస్సులు కూడా ఇయ్యం. ఎట్లుంటే అట్లనే. మళ్ళీ అప్పుడు మందం మిడికి మందం ఇస్తారు మేడము, అప్పుడు మీటింగ్ మందం ఇస్తారు, మళ్ళీ తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మేడము, ఇప్పుడు ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా మేడం, ఏజ్ అయిన వాళ్ళకు కొన్ని ఏళ్ళు ఒకళ్ళు పని చేస్తారు. వాళ్ళు చేసి అలసిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెట్టుకోవాలి కదా, ఆ పిల్లల్ని మేము పెట్టుకోము అంటారు. వాళ్ళు నచ్చినప్పుడు ఇస్తారు, అంతే సంగతి. వాళ్ళ ఇష్టం. మనం చినిగిపోయిన మన పేరు మీద ఉన్నదా లేదా అంతే సంగతి. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఉంచుకొని మనకు అవసరం లేదు. మన పేవిన మున్సిపల్ డ్రెస్ ఉన్నదా లేదా అదొకటే చూసుకోవాలి అంతే సంగతి. మనం వాళ్ళ మీద ఫోర్స్ చేసేది ఏం లేదు. మనకు సేఫ్టీ గ్లౌజెస్ రోడ్ మీద క్లీన్ చేస్తూ ఉంటారు కదా, మీకు హ్యాండ్స్ కి గ్లౌజెస్ అయితే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎట్లా ఉంటుందో పరిస్థితి కూడా తెలియదు, మనం ముట్టుకొని చేయలేం కదా. మరి అడిగారా? మరి మీరు ఏమంటున్నారా? మాకు సేఫ్టీ ఇట్లా ఇవ్వాలి ఇవ్వమంటున్నాం మేడం. ఇస్తారు కానీ అవి ఇక ఒక నెల కూడా ఆగాయి. అవి తొందరగా ఖరాబ్ అయిపోతాయి, బట్ట అన్నీ చినిగిపోతాయి మేడం. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి కోడం రమణ గారు ఉన్నారు. ఒకసారి మరి కమిషనర్ గారు ఈ రోజు ఇక్కడికి వచ్చారు, ఈ రోజు 2వ రోజు కాబట్టి, సో మరి వారు ఏమన్నారు, మరి కలిసారు కాబట్టి వారు ఏమన్నారు అనే విషయాల గురించి ఒకసారి తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చెప్పండి. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని నిన్న జూన్ 18, ఈ రోజు జూన్ 19 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా ఈ 2 రోజుల పాటు దీక్షలు చేయడం జరిగింది. ఈ రోజు 2వ రోజు దీక్షల్లో భాగంగా మరి కార్మికుల యొక్క సమస్యలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, జీతాల పెంపు కావచ్చు, ఇతర ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యంతో పాటు స్థానికంగా సిరిసిల్లలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి
కమిషనర్ గారు దీక్షల వద్దకు రావాలని చెప్పి మేము కోరడం జరిగింది. కమిషనర్ గారు కూడా దీక్షల వద్దకు వచ్చి మరి మా సమస్యలను కూడా వినడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అది వేతనాల పెంపు కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, ప్రమాద బీమా సౌకర్యం, ఇతర డిమాండ్లను వెంటనే రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి అదేవిధంగా స్థానికంగా సిరిసిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలకు బాధ్యులు కమిషనర్ గారు కాబట్టి ఆ సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రధానంగా పిఎఫ్ సమస్య అనేది పెండింగ్ సమస్య ఉంది. 2009 నుంచి 12 వరకు ఈ 3 సంవత్సరాల పెండింగ్ సమస్య. పిఎఫ్ డబ్బులు మున్సిపల్ అకౌంట్లలో ఉన్నాయి, కార్మికుల వ్యక్తిగత ఖాతాలో జమ కావడం లేదు. దీనివల్ల కార్మికులు నష్టపోతున్నారు. అనేక సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లో ఉంటుంది. వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఈఎస్ఐ కార్డులు లేకపోవడం వల్ల వైద్య సదుపాయం లేనటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్యాలకు మున్సిపల్ కార్మికులు అంటేనే మురికిలో పనిచేస్తూ చెదారంలో ఉంటారు, అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించిన ఈఎస్ఐ సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో వెంటనే ఈఎస్ఐ కార్డు లేని వాళ్ళకి ఇవ్వాలి. ఆ వైద్య సదుపాయం ఏర్పాటు చేసే విధంగా కూడా కలెక్టర్తో మాట్లాడాలని చెప్పాం. అది కూడా మాట్లాడతామని చెప్పారు. అదేవిధంగా ఐడెంటిటీ కార్డులు మున్సిపల్ కార్మికులు రాత్రి అనక పగలనక పనిచేస్తూ ఉంటారు. పట్టణంలో వెళ్తున్నప్పుడు పోలీసులు కావచ్చు ఎవరైనా ఆపిన వాళ్ళకి గుర్తింపు కార్డు లేనటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ ద్వారా కమిషనర్ గారే మున్సిపల్ ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పినాం. అందరు డీటెయిల్స్ తీసుకున్నారు, కానీ ఇవ్వడంలో నిర్లక్ష్యం జరుగుతుంది. వెంటనే ఈ 2-3 రోజుల్లోపు కార్డులు ఇవ్వాలని చెప్పినాం, ఇస్తామని చెప్పి. అదేవిధంగా ఈ కార్మికులకు సంబంధించి కూడా సేఫ్టీ, రక్షణ, మౌలిక సదుపాయాలు, వాళ్ళు పనిచేసే పనిముట్లు కావచ్చు, మరి వర్షాల్లో తడవకుండా రెయిన్ కోట్లు, గ్లౌజులు, మాస్కులు, బూట్లు ఇట్లాంటి రక్షణ మౌలిక సదుపాయాలు కూడా ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది. సబ్బులు, నూనెలు ఇట్లాంటి అవి కూడా వెంటనే సక్రమంగా కార్మికులకు అందించాలని చెప్పినాం. అవి కూడా ఇస్తామని చెప్పారు. మేము ప్రధానంగా ఒకటే అడుగుతా ఉన్నాం, సిరిసిల్ల పాలక వర్గాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. మరి పాలక వర్గం అంటే సిరిసిల్ల పట్టణానికి సంబంధించిన అన్ని వార్డుల ప్రజల యొక్క ప్రతినిధులు. మరి అన్ని వార్డులు పచ్చదనంగా పరిశుభ్రంగా ఉంచాలంటే చెదారం మురికిని రోజువారీగా తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను కూడా ఒక ప్రత్యేక ఎజెండా మీద మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఎజెండాలో పెట్టి చర్చించి పరిష్కరించాలి. ఆ బాధ్యత కూడా మీకు ఉందని చెప్పి మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్లందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వచ్చే పాలకవర్గ సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రత్యేక ఎజెండా పెట్టి మరి చర్చించి సమస్యల పరిష్కారం తీసుకోకుంటే కనుక మరి అవసరమైతే స్థానిక సమస్యల మీద కూడా మేము ఇక్కడ విధులు బహిష్కరించి సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.